బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఎటు? కాంగ్రెస్ వైపు బాబు చూపు, బీజేపీ వైపు పవన్ కళ్యాణ్ మొగ్గు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయి, ఏ విధంగా ఉంటుందనేది ఎవరూ అంచనా వేయలేరు. అయితే ఇప్పుడు ఏపీలోనూ రెండు ప్రతిపక్ష పార్టీలు, ఒకవైపు కాంగ్రెస్ అని ఇంకోవైపు బీజేపీ అని కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే ఓవైపు టీడీపీ జనసేన కలిసి బీజేపీతో వెళ్తాయని సంకేతాలు వస్తున్నాయి. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇద్దరు పార్టీ అధినేతలు వేరువేరుగానే వాళ్ళ పొత్తు పెట్టుకుంటున్నామని టైం కోసం చూస్తున్నారు. అలాగే రాజకీయాల్లో ఇది సంచలన వార్తగా చూడాలి. ఇప్పటిదాకా బీజేపీ టీడీపీ జనసేన కూటమి విషయంలో ఏమీ తేల్చలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ కూటమిలోకి వచ్చేందుకు బీజేపీ పచ్చ జెండా ఊపేసింది. దాదాపుగా ఈ విషయంలో కీలక నిర్ణయం బీజేపీ పెద్దలు సానుకూలంగానే తీసుకున్నారని ప్రచారం సాగుతుంది. ఓ విధంగా చూస్తే ఏపీ రాజకీయాలకు కీలకమైన మలుపు తిప్పే రాజకీయ సమీకరణాలుగా చూడాలని అంటున్నారు. ఇక 2014లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. జనసేన నాడు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీకి దిగుతుంది. ఈ మూడు పార్టీలు మరోసారి అలా కలవబోతున్నాయని అంటున్నారు. ఇక ఏపీలో టీడీపీ కూటమితో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు అందరి అభిప్రాయాలను తీసుకున్నారని అంటున్నారు. దాని మీద మేజార్టీ నేతలు సానుకూలంగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. దాంతో కొత్త ఏడాదిలో బహుశా సంక్రాంతి లోపలనే మూడు పార్టీల మధ్య పొత్తుల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అలా గనక చూస్తే టీడీపీ జనసేనలతో బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారంగా ఉంది. ఇక ఈ కీలకమైన బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించిందని అంటున్నారు. అదేవిధంగా ఈ పొత్తు వల్ల మూడు పార్టీలకు జరిగే లాభ నష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా సిద్ధం చేశారని అంటున్నారు. ఈ నివేదిక ఇప్పుడు కేంద్రంలోనే బీజేపీ పెద్దల వద్ద ఉందని అంటున్నారు. ఇక దాని మీద పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దక్కుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ జనసేనతో తాము పార్టీ పొత్తులో ఉందని చెప్పారు. టీడీపీతో పొత్తు మీద హైకమాండ్ డెసిషన్ తీసుకుంటుందని అంటున్నారు. మరోవైపు చూస్తే బీజేపీ 6 ఎంపీ సీట్లను అలాగే 12 దాకా ఎమ్మెల్యే సీట్లను కోరుకుంది అని అంటున్నారు. అవి కూడా తాము బలంగా ఉన్న చోటనే ఇవ్వాలని అడుగుతుందని అంటున్నారు. దీని మీద కూడా తెలుగుదేశంలో చర్చ సాగుతుందని అంటున్నారు. మొత్తానికి పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశమైతే కొత్త ఏడాదిలో ఉందని అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.